హలో అండి అందరికీ. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందాము. దానికి కావాల్సింది 1/2 kg చికెన్. ప్యాన్లో ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ సోంపు అండి, ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసినట్టు, కరివేపాకు, ఆనియన్ మనం వేసే దాన్ని బట్టి ఉంటుందండి. థిక్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వేసుకుంటే చాలు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ హల్దీ, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. ఒకవేళ తగ్గిందంటే మళ్ళీ వేసుకుంటాను. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మిక్స్ చేస్తున్నానండి, చికెన్ వేసేస్తున్నాను. సిమ్లో పెట్టి చేయాలండి కర్రీ. టమాటో యాడ్ చేస్తున్నాను. 2 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసాను, ధనియా పౌడర్ 2 స్పూన్స్, వాటర్ వేసి ఒక 10-15 మినిట్స్ వరకు సిమ్లో బాగా ఉడకనివ్వండి. ఈ కర్రీ మీకు దోశ, ఇడ్లీ, అన్నంలో, చపాతీ, పూరీలో కూడా బాగుంటుందండి. నేను సిమ్ చేసి 10-15 మినిట్స్ వరకు అయ్యాక చూస్తే ఇలా వచ్చింది, దగ్గర పడిందండి. ఉడికింది కూర బాగా. దాంట్లో 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను, కొత్తిమీర, చిన్న ప్యాన్లో ఆయిల్ వేడి చేసి ఒక 5-6 గార్లిక్ చిన్న కట్ చేసుకుని దాంట్లో కాస్త వేంపి కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి కర్రీలో మిక్స్ చేసేసేయాలండి. దీనివల్ల కలరు ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి.